సో హలో గైస్, ఈ వీడియోలో నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. హౌ టు లోడ్ ఆర్ అప్డేట్ డేటా ఇన్ ఎస్ఏపి టేబుల్ యూజింగ్ ఎస్ఏపి ఫంక్షన్ వయా బార్డ్స్. సో యాక్చువల్లీ ఒక ఎఫ్ఎం అబాప్ టీమ్ క్రియేట్ చేసింది అనుకో, ఆ ఎఫ్ఎంని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ వేస్లో టేబుల్ని అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. సో వన్ వే ఈజ్ అబాప్ టీమ్ ఆ ఎఫ్ఎంని యూజ్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక రిపోర్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది అనుకో, మనము ఫైల్ని ఫీడ్ చేస్తూ ఆ ఫైల్ ద్వారా ఆ టేబుల్ని అప్డేట్ చేయొచ్చు ఆర్ ఇన్సర్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఎఫ్ఎం ఫంక్షనాలిటీ. ఇంకో వే ఏంటిదంటే ఆ ఎఫ్ఎంని యూజ్ చేసుకొని ఎమిగల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఆ ఎమిగల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం ఎమిగల్ లోడ్ మెథడ్లో ఐదర్ ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఎఫ్ఎం బ్యాక్ ఎండ్ కోడ్ ఎలా ఉంటుందో అలా వర్క్ అవుతుంది. అనదర్ వే ఈజ్ మాన్యువల్ వే, డైరెక్ట్గా SE37T కోడ్కి వెళ్ళి అక్కడ అప్డేట్ చేయడం. SE37T కోడ్కి వెళ్ళి ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చి దెన్ F8 నక్కి ఎగ్జిక్యూట్ చేసి అలా 1 by 1 కూడా చేసుకోవచ్చు డేటా తక్కువ ఉంటే. సో బెస్ట్ వే ఏంటిదంటే బార్డ్స్ ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా మనం SE37T కోడ్లో ఫంక్షన్ ఇచ్చి ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసినట్టే చేస్తుంది, బట్ చాలా ఆటోమేటెడ్ ప్రాసెస్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక టెస్ట్ జాబ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవాలి. అండ్ వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకున్నాక డేటా ఫ్లో అనేది ఇంపార్టెంట్. బార్డ్స్లో ఏది జరిగినా డేటా ఫ్లో లెవెల్లోనే జరుగుతుంది. సో లేటర్ ఆ ఎఫ్ఎంని రెస్పెక్టివ్ డేటా స్టోర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ డేటా స్టోర్ ఎస్ఏపి కనెక్షన్ ఉన్న డేటా స్టోర్ ఉంటుంది కదా, అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సోర్స్ డేటా ఫుల్గా ఏం లేదు, జస్ట్ 1 రికార్డ్ మందం స్ట్రక్చర్ క్రియేట్ చేశాను. రో జనరేషన్ ట్రాన్స్ఫార్మ్ పెట్టి ఓన్లీ 1 రికార్డ్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సోర్స్ని ఇన్పుట్ పారామీటర్స్ టెంపరీగా హార్డ్ కోడ్ చేశాను. ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఏం లేకపోతే ఇంపోర్ట్ ఫంక్షన్ కాల్ వస్తుంది. ఆల్రెడీ నేను ఫంక్షన్ ఇంపోర్ట్ చేసిన కాబట్టి మాడిఫై ఫంక్షన్ కాల్ వచ్చింది. సో ఇక్కడ నేను ఇన్పుట్ పారామీటర్స్ అన్ని హార్డ్ కోడ్ చేసిన. ఓకే, ఈ రిమైనింగ్ పారామీటర్స్ కూడా నేను ఏమని ఇవ్వచ్చు, అవి మ్యాండేటరీ కాదు కాబట్టి ఇవ్వలేదు, అంతే. ఓకే, యూ గాట్ ఇట్. నౌ సో వన్స్ ఇది డన్ కదా, ఇలా మనం ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చాక బ్యాక్ ఎండ్ టేబుల్ నేమ్ కూడా మనకు ఐడియా ఉండాలి ఎక్కడ అప్డేట్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్ టేబుల్, దీనికి ఈ టేబుల్ అప్డేట్ అవుతుంది. నేను ఈ ఇన్పుట్ పారామీటర్ తీసుకొని ఇక్కడ ఇచ్చాను. ఓకే, అండ్ నేను ఈ పర్సంటేజ్ వాల్యూ 10కి చేంజ్ చేసిన, ఇది 60కి చేంజ్ చేసిన, లైక్ వాట్ ఎవర్ నార్మల్గా ఇచ్చిన, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా దీన్ని. ఓకే, ఇక్కడ ఇది నార్మల్గా ఇట్ సైడ్ ఉంటుంది రిటర్న్ పారామీటర్, దీన్ని అవుట్పుట్ తీసుకొస్తే ఫినిష్, దట్స్ ఇట్. ఇక్కడ ఒక రిటర్న్ పారామీటర్స్ వస్తుంది కదా, దాన్ని నెక్స్ట్ క్వెరీలో నెక్స్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ క్వెరీలో డైరెక్ట్గా తీసేసుకోవాలి, ఎందుకంటే అది మనకు రిజల్ట్ చూపెడుతుంది. సో ఇక్కడ నాకు ఒకే రికార్డ్ ఎందుకు పెట్టిన హార్డ్ కోడ్ అంటే ఫుల్ డేటా లేదు. ఫుల్ డేటా ఉంటే డైరెక్ట్గా సోర్స్ పెట్టేయచ్చు. ఓకే, సోర్స్ పెడితే అది హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అయినా కూడా అప్డేట్ చేస్తుంది, ఇన్సర్ట్ చేస్తుంది యూజింగ్ ఎఫ్ఎం. అబాప్ రిపోర్టు అండ్ ఎమిగల్ ఇవేం అవసరం ఉండదు. ఓకే, దెన్ సేవ్. నౌ నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఇది అప్డేట్కి ప్లస్ రిఫ్రెష్ చేస్తే నేను ఇచ్చిన డీటెయిల్స్ వచ్చేసినాయి. ఓకే, అండ్ నేను ఇన్సర్ట్కి కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సపరేట్ అనదర్
రికార్డు ఇప్పుడు ఆల్రెడీ రికార్డు ఇందులో ఉన్నదే తీసుకున్నా కాబట్టి అప్డేట్ అయింది. సో ఇన్సర్ట్కి కూడా పనికొస్తుంది. ఓకే, ఈ ఫంక్షన్ ఇన్సర్ట్కి కూడా పనికొస్తుంది. ఇఫ్ రికార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ సింప్లీ ఇన్సర్ట్ డేటా. సో ఇప్పుడు నేను వేరే ఐడియాలోకి ఇస్తున్నా అండ్ జస్ట్ ఈజీగా ఉండడానికి వేరే వాల్యూ ఇస్తున్నా. దట్స్ ఇట్. అప్డేట్ చేసిన. హార్డ్ కోడ్ ఎందుకు చేస్తున్నా ఒక్క రికార్డ్కి, ఎందుకంటే నేను ఇక్కడ ఇది ఒకటేసారి ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు పెట్టిన రో జనరేషన్ని. సో ఈ ఫంక్షన్ జస్ట్ F8 లాగానే ఫంక్షన్ అప్డేట్ చేస్తుంది, ఇన్సర్ట్ కూడా చేస్తుంది. సో ఇట్ విల్ గో టు AC37, గివ్ దట్ ఫంక్షన్, గివ్ దీస్ పారామీటర్స్ అండ్ ఎగ్జిక్యూట్. సో అయిపోయింది, జాబ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నా సింపుల్గా వెళ్ళి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కొత్త రికార్డే వచ్చేసింది చూసారా, ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో. సింపుల్ అంతే. సో అదే అనమాట సంగతి. ఈ విధంగా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు FM ఉంటే డైరెక్ట్గా బార్డ్స్ నుంచి. గుడ్, థ్యాంక్ యూ.